నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం ఇప్పుడు ఒక వింతైన భయంకరమైనటువంటి సంధి కాలంలో ఉంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి రక్షణలా కనిపించినటువంటి అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు మైట్ ఇట్ రైట్ అనేటువంటి పాతకాలపు సిద్ధాంతాన్ని పునీతం చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అగ్రరాజ్యం రూపురేఖలే మారిపోతున్నాయి. ఫ్రెండ్ అని చూడకుండా, ఎనిమీ అని వదలకుండా అందరిపైన టారిఫ్ల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు ట్రంప్. తాజాగా వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తరహాలో అరెస్టు చేసి న్యూయార్క్ తరలించడం ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆధునిక వలసవాదమా? అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? భారత్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా పేరుకే అగ్రరాజ్యం, కానీ ప్రస్తుత ట్రంప్ హయాంలో అది ఒక ఆర్థిక సామ్రాజ్యవాదిగా మారుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్లుగా అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలతో మైండ్ గేమ్ ఆడుతుంది. ట్రంప్ అధికారంలోకి రాగానే ముందుగా ఫోకస్ పెట్టింది టారిఫ్ల మీద. 5% నుంచి మొదలుపెట్టి 500% వరకు టారిఫ్లు విధిస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళంలోకి నెట్టేశారు. భారత్, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలను కూడా ట్రంప్ వదలడం లేదు. తన మాట వింటేనే వ్యాపారం, లేదంటే భారీ పెనాల్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు, ప్రపంచ దేశాలను తన చెప్పు చేతల్లో పెట్టుకునే ఒక పొలిటికల్ మాస్టర్ ప్లాన్. ఇటీవలే వెనుజులా రాజధాని కరాకస్లో జరిగిన ఘటన ఆధునిక చరిత్రలో ఒక నల్లటి మచ్చ. ఒక దేశ అధ్యక్షుణ్ణి, ఆయన భార్య, పిల్లలను కస్టడీలోకి తీసుకొని మరొక దేశానికి తరలించడం అంటే అది కిరీటాన్ని దొంగిలించడం లాంటిదే. మదురో కుటుంబం ఇప్పుడు న్యూయార్క్ జైలులో ఉన్నారు. అమెరికా చర్యను రష్యా, చైనా, బ్రెజిల్ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపడుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం దీనిని న్యాయపరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఒక దేశ సార్వభౌమాధికారం ఇప్పుడు అమెరికా అహంకారం ముందు చిన్నబోయింది. 1823లో వచ్చిన మన్రో సిద్ధాంతం పశ్చిమ దేశాల్లో ఇతర దేశాల జోక్యాన్ని నిరోధించేది. కానీ ఇప్పుడు ట్రంప్ దీనిని మార్చి డాన్రో సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. అంటే పశ్చిమ దేశాల్లో అమెరికా మాత్రమే బాస్. వెనుజులాలో ఉన్నది ప్రజాస్వామ్య పోరాటం కాదు, అక్కడ ఉన్న భారీ చమురు నిల్వలపై అమెరికా కన్నుపడింది. దురాశకు హద్దులు లేవు అన్నట్లుగా అక్కడి సహజ వనరులను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వేసిన ఎత్తుగడ ఇది. మదురో తన దేశ చమురును డాలర్లకు బదులుగా చైనా యువాన్లలో అమ్మడం ట్రంప్కు అస్సలు నచ్చడం లేదు. డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేవారిని అమెరికా శత్రువులుగా భావిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీ-డాలరైజేషన్ ట్రెండ్ నడుస్తుంది. బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేయాలని చూస్తున్నాయి. ఇది అమెరికా గొంతు మీద కత్తి పెట్టినట్లుగా అనిపిస్తుంది. అందుకే ట్రంప్ తన టారిఫ్ అస్త్రాలతో ఈ దేశాలను బెదిరిస్తున్నారు. ఇక్కడంతా కరెన్సీ వార్ నడుస్తుంది. ఈ గ్లోబల్ వార్లో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అటు అమెరికాను నొప్పించకుండా, ఇటు తన ప్రయోజనాలను వదులుకోకుండా దౌత్యం నడుపుతుంది. ఢిల్లీ జారీ చేసినటువంటి ప్రకటనలో వెనుజువెలా ప్రజలు భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిందే తప్ప అమెరికాను నేరుగా విమర్శించలేదు. ఎందుకంటే అమెరికాతో మనకు భారీ వాణిజ్య ఒప్పందాలు, H-1B వీసా సమస్యలు ఉన్నాయి. భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలని నమ్ముకుంటుంది. ప్రస్తుతం ప్రపంచం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, హమాస్, ఇరాన్ అణుదాడులతో అట్టడుగుతుంది. ఇలాంటి సమయంలో అమెరికా చేస్తున్న ఈ బల ప్రదర్శన చిన్న దేశాలకు మరణ శాసనంగా మారుతుంది. పెద్ద చేప చిన్న చేపలను తింటుంది అనేది అడవి చట్టం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అమలవుతుంది. రక్షణ పరంగా బలహీనంగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు అమెరికాకు టార్గెట్లుగా మారుతున్నాయి. బ్రిక్స్ దేశాలు డాలర్కు బదులుగా స్థానిక కరెన్సీలో లేదా సరికొత్త కరెన్సీ తీసుకువచ్చి వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మదురో చైనాకు చమురు యువాన్లో అమ్మడం ట్రంప్కు కోపం తెప్పిస్తుంది. ఇది అమెరికా డాలర్ బలాన్ని తగ్గించేలా ఉంది. 1823 మన్రో సిద్ధాంతాన్ని పునరుద్ధరిస్తూ పశ్చిమ గోళంలో అమెరికా మాత్రమే ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్ ప్రకటిస్తున్నారు. దీన్ని డాన్రోగా పిలుస్తున్నారు. అంతా తన ఆధిపత్యమే ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా సామ్రాజ్యవాద విస్తరణకు దాడులు చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రపంచానికి మానవ హక్కుల గురించి పాఠాలు చెప్పిన అమెరికా ఇప్పుడు తన ప్రయోజనాల కోసం ఆ హక్కులనే కాలరాస్తుంది. ఇతరుల మీద ఆంక్షలు విధిస్తూ తాను మాత్రం అరాచకాలకు పాల్పడుతుంది. వెనుజువెలా చమురుపై కన్నేసి అక్కడ న్యాయ పాలన తీసుకువస్తామని చెప్పడం ఒక పెద్ద డ్రామా అని విశ్లేషకులు అంటున్నారు. ఈ తరహా ఉద్రిక్తతలు పెరిగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. దేశాల మధ్య నమ్మకం కోల్పోతే అది శాంతి అనేటువంటిది ఒక కలగానే మిగిలిపోతుంది. బలవంతంగా రుద్దే శాంతి ఎంతో కాలం నిలవదు. భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం పాకులాడడం తప్పు కాదు. కానీ గ్లోబల్ లీడర్గా ఎదగాలంటే ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించేటువంటి ధైర్యం కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి భారత్ వేచి చూసేటువంటి ధోరణి అవలంబిస్తుంది. అమెరికా చేస్తున్నటువంటి ఈ డాన్రో రాజకీయం ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి. ఓవైపు ఆర్థిక ఆంక్షలు, మరోవైపు సైనిక దాడులు వెరసి ప్రపంచం ఒక అగ్నిగుండంలా మారిపోతుంది. బలమైన వాడు బలహీనుణ్ణి వేటాడడం సహజమే కావచ్చు, కానీ ఆధునిక యుగంలో అది వినాశనానికి దారితీస్తుంది. వెనుజువెలా ఘటన కేవలం ప్రారంభం మాత్రమేనా, లేక ట్రంప్ సామ్రాజ్యవాదానికి ఇది పరాకాష్ట? కాలమే సమాధానం చెప్పాలి.